ఇంతలో మౌనిక అంటుంది, నాకు చాలా భయం వేస్తుంది, ఇదంతా అడవిలా ఉంది, ఏదైనా అడవి జంతువులు మన పైన దాడి చేస్తాయేమో అని నాకు చాలా భయం వేస్తుంది అని సురేష్తో చెప్తుంది. అప్పుడు సురేష్ ఇలా అంటాడు, లేదు అలా ఎందుకు జరుగుతుంది, ఇది అడవి కాదు, ఇదేదో గ్రామంలా ఉంది, చుట్టుపక్కల ఎవరో జనం ఉండే ఉంటారు, నువ్వేం భయపడు మౌనిక అని సురేష్ చెప్తాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత కార్ దానికదే ఆగిపోతుంది. అప్పుడు మౌనిక భయపడుతూ ఉంటుంది, ఏమైంది, కారు ఎందుకు ఆపావు అని. ఇప్పుడు సురేష్ అంటాడు, ఏమో నాకేం తెలుసు, ఉన్నట్టుండి దానికదే ఆగిపోయింది, ఉండు ఒకసారి చూస్తాను అని చెప్పి సురేష్ కారు దిగుతాడు. బానెట్ ఓపెన్ చేసి ఏదో చూసి మళ్ళీ లోపలికి వెళ్ళి కార్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ కార్ స్టార్ట్ అవ్వదు. ఈలోపు మౌనిక దృష్టి ఆ బంగ్లా వైపు పడుతుంది. అప్పుడు మౌనిక సురేష్తో అంటుంది, ఇక్కడ ఏదో పాత బంగ్లా ఉంది. అప్పుడు సురేష్ అంటాడు, ఓహో అక్కడ ఎవరన్నా ఉండొచ్చేమో, పద మనం వెళ్ళి చూద్దాం అని అంటాడు. ఇంకా వాళ్ళిద్దరూ కారు దిగి ఆ బంగ్లా వైపు వెళ్తారు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత మౌనిక ఇలా అంటుంది, ఈ బంగ్లా చూస్తే ఎన్నో ఏళ్ళుగా